ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశాలు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సమావేశం అప్పటికప్పుడు అనుకొని నా మిత్రులను చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి ఏమనిపిస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతుంది. ఇది ఇప్పుడు చెప్తున్నా, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చాలాసార్లు మాట్లాడినా, గత 3 సంవత్సరాలుగా కూడా మున్గోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా చాలా సందర్భాల్లో చెప్పిన ఎటు పోతుంది తెలంగాణ రాష్ట్రం. ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతులలో ఉంది, ఎవరి చెప్పు చేతుల్లో ఈ అధికారులు పనిచేస్తుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఇది రాచరిక వ్యవస్థన? కేసీఆర్ అనే వ్యక్తి ఒక రాజులాగా, ఒక నియంతలాగా పరిపాలిస్తున్నాడు అనేది దానికి మనకు ఉదాహరణ ఏంటంటే, ఒక నియోజకవర్గంలో ఇక్కడ శాసనసభ్యునిగా ఇక్కడ మునుగోడు ప్రజలు గెలిపించింది. నా శక్తి వంచన లేకుండా అవకాశం వచ్చినప్పుడల్లా అధికారుల దగ్గర కావచ్చు, అధికారులకు కానీ, మంత్రులకు కానీ, అసెంబ్లీ సాక్షిగా, సభా సాక్షిగా కూడా ఎన్నో సందర్భాల్లో నియోజకవర్గం మీద సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం ఎందుకో ఈ మున్గోడు నియోజకవర్గం వెనుకబడిపోయింది. గతంలో మరి ఎవరున్నారో తెలియదు కానీ ఈ ప్రాంతం మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే నల్గొండ జిల్లాలో మున్గోడు నియోజకవర్గం హైదరాబాద్ పక్కనే ఉన్నది, కానీ గ్రామాల్లో పోతే అభివృద్ధి లేదు. మీ ఎన్నికల సందర్భంగా చూసినా, అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు చూసినా, మరి ఏదో మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో నేను ఎమ్మెల్సీ పదవి 3 ఏళ్ల కాలాన్ని కూడా వదిలిపెట్టుకొని రాజీనామా చేసి గెలిచినాను. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు. అయినా కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అనేవాడు, ఒక ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రజలందరికీ ప్రభుత్వం. అది ముఖ్యమంత్రి అనే వ్యక్తి మా అందరికీ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి. కానీ ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రిని, అహంభావం ఉన్న ముఖ్యమంత్రిని, కన్ను నెత్తికెక్కిన ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ కాదు, భారతదేశంలో ఎక్కడ లేకుండొచ్చు బహుశా. ఎందుకంటే ఒక శాసనసభ్యుని అడిగితే నియోజకవర్గ సమస్యల గురించి అపాయింట్మెంట్ ఇవ్వడు, అసెంబ్లీలో మాట్లాడినా సరే దానికి విలువ ఇవ్వరు. మేము క్వశ్చన్ అవర్లో మాట్లాడతాం, 0 అవర్లో మాట్లాడతాం, ఎన్నో సందర్భాల్లో బడ్జెట్ సందర్భంగా మాట్లాడతాం. ఏ విషయాన్ని కూడా మాకు మునుగోడులో హాస్పిటల్ సరిగా లేదు, డాక్టర్స్ లేరు, ఒక కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ 30 బెడెడ్ హాస్పిటల్ చేయొచ్చు, చౌటుపల్లో హాస్పిటల్ సరిగా లేదు, మర్రిగూడెంలో హాస్పిటల్ బిల్డింగ్ కట్టి 4 ఏళ్ళైనా ఇప్పటివరకు పరికరాలు లేవు. ఆ 4 ఏళ్ళ నుంచి కూడా ఇనాగ్రేషన్ లేదు. ప్రాజెక్టుల విషయానికి వస్తే 90% కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఉదయ సంవత్సరం 10% కంప్లీట్ చేసి మా మునుగోడు మండలానికి 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది, కానీ అది పనిచేయట్లేదు. ఇటు రిజర్వాయర్ డిండి ప్రాజెక్టు కింద రిజర్వాయర్లో భూమి కోల్పోయిన రైతులకు అదే కాళేశ్వరం ప్రాజెక్టు కింద మల్లన్న సార్ 10 లక్షలకు 20 లక్షలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చిండ్రు. 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయల ఎకరాలు ఉన్న భూమికి మా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి అది సమయానికి ఇవ్వకుండా, R&Rకు డబ్బులు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా పోలీసులను పెట్టి బెదిరించి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, వాళ్ళు తీరు మారట్లేదు. రోడ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన మన ఊరు మనబడి అంటున్నారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ బడుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ విషయం కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన. గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి అయితే ఒక కేసీఆర్ కిట్ తప్పితే ఇంకో మానవుడు మనిషి పోయే పరిస్థితి లేదు. ఈ ప్రైవేట్ హాస్పిటల్ ప్రజల రక్తం తాగుతుంటే కూడా ఈ గవర్నమెంట్ నిన్నమన్న ఏదో పెద్ద హాస్పిటల్స్ కట్టమని అంటుండ్రు. ఇవన్నిటికి తోడు కనీసము ఒక శాసనసభ్యుడిని ప్రజలు గెలిపిస్తే
డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రోటోకాల్ పాటించకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారులతో మంత్రి ప్రోగ్రాం పెట్టుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు సిగ్గుపోతుంది. ఒక సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఎంపీపీ చేయాల్సిన పని అది. లేదంటే పంచాయత్ సెక్రటరీయో ఎంపీపీనో ఎంపీడీఓనో ఇవ్వచ్చు చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు. నెలల తరబడి ఇవ్వకుండా అధికారులకు ఇవ్వనివ్వకుండా, స్థానిక ప్రజాప్రతినిధులు ఇవ్వనివ్వకుండా, స్థానిక ఎమ్మెల్యేని ఇవ్వనివ్వకుండా, మంత్రి గారి కోసమే వేచి నెలల కొద్దీ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన తర్వాత నెలల కొద్దీ మంత్రి కోసం వేచుండి అవి ఎక్స్పైరీ అయిపోతున్నాయి డేట్స్. చెక్కులు కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. అరే ఎందుకు? అదేమన్నా కొత్త ప్రోగ్రామా? అదొక స్కీమ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కళ్యాణ లక్ష్మి. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎప్పుడు వచ్చినా సరే చెక్కులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అధికారులు కూడా ఇచ్చేయచ్చు లబ్ధిదారులకు. ప్రతిసారికి దానికి ప్రోగ్రాం ఎందుకు? మంత్రి ఎందుకు? నన్ను అడిగితే చెప్పిన అధికారులకు నా కోసం కూడా వేచి చూడకండి. 6 మండలాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు వచ్చిన చెక్కులు 24 అవర్స్లో ఇవ్వని చెప్పిన అధికారులకు. అధికారుల మీద బెదిరించి చెక్కులు ఇవ్వడం, ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్, ఎమ్మెల్యే చేసే చిన్న చిన్న పనులు కూడా మనం ఏదైనా ప్రోగ్రాం పెట్టుకొని అధికారులతో మాట్లాడి ఇనాగ్రేషన్ పెడితే దాన్ని క్యాన్సిల్ చేపించడం. మంత్రి వచ్చి చేస్తాడు. అట్లా 4-5 సార్లు చేసిన తర్వాత నేను అడగను కూడా అడుగుతలేను. అరే ఇనాగ్రేషన్ మీరే చేసుకోండి అంటే స్థానికంగా ప్రజలు ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన అధికారులు ఆయన మాట వినరా? ప్రోటోకాల్ పాటించరా? మరి చదువుకున్న వాళ్ళు ఇంతమంది చూస్తున్నారు. మరి అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నందుకు జిల్లా మంత్రి కేవలం మునుగోడు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, అదే కళ్యాణ లక్ష్మి చెట్లు నాగార్జున సాగర్ ఎందుకు పోయి ఇస్తలేడు? మిర్యాల కూడా ఎందుకు పోతలేడు? హుజూర్ నగర్ పోయి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వచ్చు. దళిత బంధు ప్రోగ్రాం వేరే నియోజకవర్గం చేయరు. అక్కడ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారంట, అక్కడ అవసరం లేదు. ఇక్కడ నేను ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి మంత్రి గారి చేతి మీదకి వెళ్ళి ఇక్కడ చేస్తారు. అక్కడ మిగతా దగ్గరనే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తారంట. పోయినసారి కూడా ఇక్కడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే చెక్కులు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి. మరి ప్రజలు ఎందుకు మార్పు కోరుకున్నారు? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినంత మాత్రాన, నువ్వు ఇనాగ్రేషన్ చేసి కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ మంత్రి దౌర్జన్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రోటోకాల్ పాటించకుండా టీఆర్ఎస్ వాళ్ళని వెంట పెట్టుకొని నీతి లేకుండా, అంటే అనెథికల్, నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తున్న సంగతి మునుగోడు ప్రజలు మొత్తం చర్చించుకుంటున్నారు. దళిత బంధు ప్రోగ్రాము అది కేవలం హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారిని ఓడిగొట్టడానికి తీసుకొచ్చిన పథకము దళిత బంధు అనేది. ఆయనకున్న ఇమేజ్ తోటి ఈటల రాజేందర్ గెలుస్తుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే ప్రభుత్వ డబ్బుతోటి ఓట్లు కొంటందుకు ఆ పథకాన్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు గత బడ్జెట్ సమావేశాలు లేని పథకం 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని పథకాన్ని మధ్యంతరంగా తీసుకొచ్చి 2,000 కోట్ల రూపాయలు పంచిపెట్టి హుజూరాబాద్లో దళిత బంధుని పథకం తీసుకొచ్చింది. అది కేవలం ఆ ఎన్నిక లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుందని చెప్పి తెలంగాణ మొత్తం 100 మందికి ఇస్తా అని చెప్పిండు. నియోజకవర్గానికి 100 మందికి ఇస్తాడా దళిత బంధు? మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? అంటే ఒక నియోజకవర్గంలో 100 మంది దళితులే పేదవాళ్ళు ఉండరా? తక్కువ దళితులున్న గ్రామాలను సెలెక్ట్ చేసుకొని జమస్థాన్ పెళ్ళిలో దళిత కుటుంబాలు తక్కువ ఉన్నాయి, గుడ్డి మల్కాపూర్లో తక్కువ ఉన్నాయి, చిమిరియాల కాడ తక్కువ ఉన్నాయి. అక్కడ సెలెక్ట్ చేసి
మన దళితులలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో, ఒకవేళ 100 కుటుంబాలు ఉంటే 30 కుటుంబాలకు ఇచ్చి 70 కుటుంబాలు వ్యతిరేకమవుతారు, గొడవ అవుతుందని చెప్పేసి తక్కువ దళిత కుటుంబాలు ఉన్న నిన్న గ్రామాలను సెలెక్ట్ చేసి దళిత బంధు దొంగసాటు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పకుండా, ఎమ్మెల్యేతో సంప్రదించకుండా, అధికారులు కూడా డిస్కస్ చేయకుండా ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ని వాళ్ళ అయ్యే జాగిరా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా, జగదీశ్వర్ ఇంట్లోకి ఇస్తుందా? ప్రజల సొమ్మది. ఒక పథకం చెప్పేటప్పుడు ఒక డిస్కస్ చేయకుండా, టైం తీసుకోకుండా, నిర్ణయం తీసుకోకుండా, ఎక్కడ ఇవ్వాలో ఎంతమందికి ఇవ్వకుండా తనంతటా వన్ సైడ్ చేసుకుంటా, అది ఎంతవరకు కరెక్ట్? నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వమంటే తీసుకురాలేని దద్దమ్మ మంత్రి ఏదో నియోజకవర్గంలో 10 మంది ఓడిపోయిన ఎమ్మెల్యేతో సహా 10 మందిని ఎంట పెట్టుకొని మునుగోడులో తిరిగితే ఆయనకు పేరు వస్తుందా? ప్రభుత్వానికి పేరు వస్తుందా? దళిత బంధు కార్యక్రమాన్ని మా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ, పేద రైతులకు ఇవ్వాలి, అవసరమైతే నా సీటు త్యాగం చేస్తా, మీరు హుజూరాబాద్లో ఇచ్చినట్టు మా మునుగోడులో కూడా ఎంతోమంది దళితులు ఉన్నారు, పేదవాళ్ళు, వాళ్ళందరికీ ఇవ్వండి, మీకు సీటు కావాలంటే స్వచ్ఛందంగా నేను రాజీనామా చేసి పోటీ కూడా చేయనని చెప్పిన, నేను ఛాలెంజ్ చేసిన. ఈ దద్దమ్మ మంత్రి పోయి ఆ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి కూడా చెప్పాలి కదా, చెప్పాలనే వద్దా? మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తిని నా నియోజకవర్గంలో ఇవ్వండి, లేకుంటే రాజీనామా చేస్తా, బై ఎలక్షన్ వస్తుంది, హుజూరాబాద్లో ఇచ్చినట్టు ఇవ్వండి, బై ఎలక్షన్ వస్తే నేను పోటీ చేయ, మీకు సీటు కావాలంటే టీఆర్ఎస్ సీటు, ఎమ్మెల్యే సీటు కావాలంటే మా 20,000 కుటుంబాల దళితుల కోసం, మునుగోడు నియోజకవర్గ దళితుల కోసం నా సీటు త్యాగం చేస్తా, నేనే దగ్గరుండి గెలిపిస్తా, ఇవ్వండి అని చెప్పిన. ఆ మాట ముఖ్యమంత్రి చెప్పలేదా? ఈ దద్దమ్మ మంత్రి సిగ్గు లేకుండా 100 మంది దళితులకు దళిత బంధు ఇస్తాడా? మిగతా పేద దళితులకు, మిగతా ఎస్టీలకు, ఎంతోమంది ఎస్టీలు ఉన్నారు మా దగ్గర, ఎంతోమంది పేదలు ఉన్నారు బీసీలలో, వాళ్ళందరికీ కూడా ఇవ్వండి డబ్బులు. అంటే మీ ఇష్టమా? ప్రభుత్వ సొమ్ముని ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టవచ్చు, ఏదంటే అది స్కీమ్ చేయొచ్చు, అది మధ్యలోనే ఆపేయచ్చు, నోటుకు వచ్చినట్టు మాట్లాడవచ్చు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాను, ఇంతవరకు 1,00,000 రూపాయలు 3 ఏళ్ళు అయింది, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నాను, 3 ఏళ్ళు అయింది ప్రభుత్వం, ఒక్క కొత్త పెన్షన్ రాలేదు. రేషన్ కార్డులు కొత్త ఇస్తామన్నాను, కొత్త ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చెప్పినా కదా, ఎంత దారుణం అది. అబద్ధాలు ఆడి మోసం చేసి మొన్న నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది 3,000 రూపాయలు. స్థలం ఉన్న వాళ్ళకు ఇండ్లు కట్టుకుంటానికి పైసలు ఇస్తామన్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే, చీము నెత్తురుంటే ఈ మంత్రికి, ఈ చేతగాని మంత్రి, దద్దమ్మ మంత్రి, మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టక ముందుకు, నువ్వు అధికారంలోకి 2వ సారి రాకముందుకు ఈ తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన, మీరు మీ ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు ఏంది? మీరు ఏమేమి నెరవేర్చిండ్రు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ మునుగోడు నియోజకవర్గ ప్రజలు మొదటిసారి చెప్పిన అబద్ధాలను మోసపోయి మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీర్పిచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలిపించారు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నువ్వు ఇంతవరకు నిన్న ఆడిన అబద్ధాలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఏ విధంగా మళ్ళీ మునుగోడుకు వచ్చి తిరుగుతుండు మంత్రి? అంటే నీ దగ్గర పోలీసులు ఉన్నారు, నీకు చెంచాలు ఉన్నారు, చెంచాలను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని మునుగోడులో తిరుగుతావా? బిడ్డ, నేను ఒక్కసారి వస్తానంటేనే, మునుగోడు చౌరస్తాకి వస్తానంటేనే 1000 మంది పోలీసులను తీసుకొని వచ్చినావు నువ్వు. ఎంతమంది వచ్చినారు పోలీసులు? 1000 మంది పోలీసులు. ఒక్కసారి నేను మునుగోడుకు వస్తే దమ్ముంటే రా అంటే 56 మంది ఎస్ఐలు, 25 మంది సిఐలు, 18 మంది డిఎస్పీలు, ఎస్పీ, డీజీలు, అంతమందిని తీసుకొని వచ్చినావు నువ్వు. భయమా? ఎవరిని చూసి భయపడుతున్నావు? ప్రజలను చూసి భయపడుతున్నావా? రాజగోపాల్ రెడ్డిని చూసి భయపడుతున్నావా? అబద్ధాలు ఆడినావు కాబట్టి, మోసం చేసి అధికారంలోకి వచ్చినావు కాబట్టి నన్ను ప్రజలు నిలదీస్తారని అనుకుంటున్నావా? నీకు ఎందుకు ఇంతమంది పోలీసులు కావాలి? మునుగోడు నియోజకవర్గంలో జగదీశ్వర్ రెడ్డి తిరగాలంటే పోలీసులు కావాలి.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, రాజగోపాల్ రెడ్డి మనుషుల్ని రాత్రికి అరెస్ట్ చేయాలి అంటే మునుగోడు నియోజకవర్గం రావాలంటే మీ పరిస్థితి ఇది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రజల్లో తిరగాలంటే మీకు పోలీసుల సపోర్ట్ కావాలి, అంతే కదా. ఇప్పటికైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే జిల్లా మంత్రికి చెప్తున్నా, ఇచ్చిన మర్యాద కాపాడుకోండి. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం గౌరవం ఉన్నా సరే, నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం చేసినా సరే స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి ప్రోగ్రాం పెట్టుకొని రండి. అభివృద్ధికి మునుగోడు నియోజకవర్గానికి సహకరించండి. నేనే ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసి మీతో కొబ్బరికాయ కొట్టించి ఇనాగ్రేషన్ మీతో చేసి కనీసం శిలాఫలకం మీద నా పేరు పెట్టకుండా మీ పేరు పెట్టించి మీకు శాలువ కప్పి సన్మానం చేస్తాం. అంతేగాని ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తేందుకు, 100 మంది దళిత బంధు ప్రోగ్రాంకు 100 మందికి ఇచ్చి 20,000 మంది ఉన్నారు మా దగ్గర దళితులు మునుగోడులో. వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? ఈ డంబికాలు ప్రచారానికి, పబ్లిసిటీ కోసం పేపర్లలో, టీవీలలో నీ చేతులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏదో దళిత బంధు మునుగోడులు ఇచ్చినాం 100 మంది. నిజంగా పేదవాళ్లకు ఇవ్వదలుచుకుంటే ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? దళితులతో పాటు ఎస్టీలు, బీసీలు నియోజకవర్గంలో గ్రామాల వారీగా నిరుపేద కుటుంబాల్లో ఎండకెండి వానకు తడిసి గుంట భూమి లేకుండా వాళ్ళకి ఇవ్వండి. ఓట్ల కోసం అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ఎప్పటికప్పుడు అబద్ధం మాట్లాడి ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు 2 సార్లు నమ్మిండ్రు. ఈసారి పూలదండలు కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.